నమస్తే వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పును ఇవాళ నల్గొండ కోర్టు వెల్లడించింది. A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పిచ్చింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ SC/ST సెషన్స్ 2వ అదనపు న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. 302, 120 IPC, 109, 1989 సెక్షన్ IPC ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని ఈ సందర్భంగా నేరస్తులు వేడుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తానికి మనం చూస్తున్నాం, ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు అయితే సంచలన తీర్పిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక A2 సుభాష్ శర్మకి సంబంధించి ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాము, ఉరిశిక్ష విధించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మిగతా 6గురికి కూడా యావజ్జీవ శిక్ష విధించినట్టు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా AP23 న్యూస్ హెడ్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది. నల్గొండ జిల్లా కోర్టుకు సంబంధించి తీర్పు వెలువరించింది. నేరస్తులుగా ఉన్న A1 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించినట్టు తెలుస్తోంది. మిగతా 6గురికి కూడా యావజ్జీవ శిక్ష విధించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి అంటే, ప్రణయ్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వాళ్ళ వైఫ్ అమృత ప్రణయ్ కూడా ఎట్టకేలకు పోరాటం, ఆమెకి న్యాయం జరిగిందని అనుకోవచ్చా? మొత్తం మీద ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఎపిసోడ్ చెక్కుపడిందని చెప్పుకోవచ్చు సుష్మా. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. 5 సంవత్సరాల 9 నెలల కాల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. అయితే పోలీసులు వేసినటువంటి షార్ట్ షీట్ కావచ్చు, నిందితుల వద్ద నుంచి తీసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా విచారణ ఏదైతే ఉందో పూర్తి స్థాయి విచారణలో కూడా ఈ కేసు పురోగతి సాధించిందని చెప్పుకోవచ్చు. అయితే 2018లో జరిగినటువంటి ఏదైతే పొరుగు హత్య అని చెప్తున్నారో, పొరుగు హత్యకు సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున న్యాయవాదులు కూడా తమ విధులను బహిష్కరించి ప్రణయ్కి న్యాయం జరగాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాకుండా ఇటు అన్ని వర్గాలు, ఇటు దళిత సంఘాలకు సంబంధించి కావచ్చు, అన్ని సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున దీని మీద ఈ పొరుగు హత్యకు సంబంధించి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావటమే కాకుండా నినాదాలు చేసినటువంటి నేపథ్యం మనం గత 5 సంవత్సరాల కింద చూసాం. అయితే అమృత ప్రణయ్ వివాహం తర్వాత అమృత తండ్రి ఎవరైతే మారుతీరావు ఉన్నాడో, మారుతీరావు తన కుమార్తెని తన నుంచి దూరం చేశాడనే ఒక అక్కసుతో, అంటే ఆ వేదనతో ఆయన కిరాయి రౌడీని పురమాయించి కిరాయి రౌడీల ద్వారా హత్య చేయించారని చెప్పని అప్పుడులో ఈ కేసు సంచలనంగా మారింది. అయితే తక్కువ ఆ కులానికి చెందినటువంటి ప్రణయ్ కాబట్టి ఇది పొరుగు హత్యగా కూడా మారింది. అయితే ఇది SC/ST అట్రాసిటీ కేసుకు కూడా ఇందులో నమోదైంది. అందులోనే 302 సెక్షన్స్, అంటే హత్య కేసుకు సంబంధించిన 306 సెక్షన్ పెడుతూ మిగతా సెక్షన్స్ అన్నీ కూడా అట్రాసిటీ కేసు సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా అప్పుడు నమోదు చేయడం జరిగింది. అయితే 2వ అదనపు సెషన్స్ కోర్టు ఏదైతే ఉందో, సెకండ్ జ్యుడిషియల్ కోర్టులో ఈ కేసు అప్పటి నుంచి కూడా పూర్తిగా విచారణ కొనసాగుతుంది. కొద్ది కాలం తర్వాత నిందితులందరికీ బెయిల్ వచ్చినప్పుడు కూడా 5 సంవత్సరాల తర్వాత 9 నెలల తర్వాత వాళ్ళందరికీ కూడా ఇప్పుడు శిక్షలు ఖరారు చేస్తూ కూడా మిర్యాలగూడ నల్గొండ సెకండ్ సెషన్స్ కోర్టు ఏదైతే ఉందో, SC/ST కోర్టు ఏదైతే ఉందో తీర్పు వెలువరచడం జరిగింది. దీని తర్వాత నిందితులందరూ కూడా హైకోర్టుకి వెళ్ళడానికి, అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదనేది తీర్పులో ఇప్పటి వరకు కూడా బయటికి రానటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పటికే ఈ తీర్పుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఇటు అమృత బాబాయ్ ఎవరైతే ఉన్నారో, బాబాయ్ శ్రావణ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అక్కడ చేరుకున్నారు. ఇప్పటికే అమృత తండ్రి మారుతీరావు ఎవరైతే ఉన్నారో కొద్ది కాలం తర్వాత ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆ వేదాన్ని కూతురు దూరమైనటువంటి దుఃఖం ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేక ఆయన ఆత్మహత్య కూడా చేసుకుని చనిపోయారు. అయితే ఈ కేసులో ఆయన A1 ముద్దాయిగా ఉన్నారు. అయితే A2 నుంచి మొదలుకుని వచ్చి A8 వరకు కూడా ఇందులో నిందితులుగా చేర్చబడ్డారు. A6 వరకు కూడా పూర్తిగా అందరికీ యావజ్జీవ విధిస్తూ కూడా A1, A2 కూడా ఉరిశిక్ష విధిస్తున్నారు. అయితే ఇప్పటికే A1 అమృత ఇప్పటికే ఉరి చనిపోవడం కూడా జరిగింది. అయితే A2కి మాత్రం ఉరిశిక్షను ఖరారు చేస్తూ కూడా మిర్యాలగూడ కోర్టు తీర్పు వెలువచ్చడం జరిగింది. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ కూడా నిందితులందరూ హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి, అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అనే దాని మీద అంశాన్ని ఇంకా బయటకైతే రాలేదు. కానీ ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ అక్కడ చేరుకున్నారు. అమృత వల్ల వాళ్ళ కుటుంబంలో జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టం ఎప్పటికీ తేర్చుకోవాలని చెప్తున్నది. అయితే తండ్రి
తండ్రి అమృత తండ్రి ఆ మారుతిరావు ఎవరైతే ఉన్నారో మారుతిరావు పడుతున్నటువంటి వేదన ఏదైతే ఉందో ఆ వేదనని చూసి భరించలేక అమృత ఆ బాబాయ్ ఉన్న శ్రవణ్ కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పని ఆ కిరాయి హంతకుల్ని పురమాయించడం కానీ మాట్లాడడం కానీ వాళ్ళకి ఆ సుఫారీ ఇవ్వటం కానీ ఇవన్నింటిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించడం అనేది ఆ కేసులో ఉన్నటువంటి ప్రధానంగా ఆయన కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. అయితే మారుతిరావు కూడా పూర్తిగా కూతురు దూరం అయిన తర్వాత చాలా కాలం ఆయన వేదన పడ్డాడు. అదే అంశాన్ని ఆయన అనేక సందర్భాలు లేఖలు కూడా రాసినాడు. జైల్లో ఉన్నప్పుడు ఆయన సందర్భంలో లేఖలు కూడా రాశాడు. ఆయన చిన్న వ్యాపారిగా మొదలై ఆయన జీవితం ఉన్నతమైన స్థితికి ఎదగడానికి కూతురు పుట్టిన తర్వాత ఆయన జీవితంలో వచ్చినటువంటి మలుపులు కావచ్చు, ఆ అదృష్టాన్ని కావచ్చు, అదేవిధంగా కూతురు మీద తనకు ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, అనేక అంటే ప్రతి సందర్భాన్ని కూడా కొన్ని లేఖల్లో ఒక లేఖ రాస్తూ కొన్ని పేజీల్లో ఆయన పేర్కోవడం జరిగింది. అయితే అదేవిధంగా కూడా దీనికి 1600 దాదాపు షార్ట్ షీట్ కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా విచారణలో భాగం కూడా వేయటం జరిగింది. సో అమృతరావు తన వేదనను కూడా అప్పట్లోనే చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు నిందితులందరికీ బెయిల్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకి అమృతరావు చనిపోవడం, తర్వాత నిందితులందరూ కూడా అప్పటి నుంచి కూడా విచారణ ఎదుర్కొన్న పరిస్థితి. అయితే ఈరోజు అమృత కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుటుంబంతో కూడా ఈరోజు ఆ దుఃఖంతో కోర్టు ప్రిన్సెస్లోనే విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే ప్రణయ్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రణయ్కి జరిగినటువంటి న్యాయం ఏదైతే ఉందో 5 సంవత్సరాల తక్కువ టైంలోనే మంచి జడ్జిమెంట్ వచ్చిందంటూ కూడా నిందితులందరూ కూడా శిక్ష పడిందంటూ కూడా ప్రణయ్ సమాధి ఏదైతే ఉందో సమాధి దగ్గర నివాళులు కూడా అర్పిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే ఏదేమైనప్పుడు కూడా ప్రణయ్కి సంబంధించినటువంటి అమృతకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ తర్వాత అది కులాంతర వివాహం దానికి పరువు హత్య అంటూ కూడా అనేక అంశాల్లో కూడా ఈ కేసును నమోదు చేయడం జరిగింది. అయితే అంతిమంగా దీన్ని రెండు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా పరువు హత్య కిందే అందరూ మాట్లాడుకునే నేపథ్యం కనిపిస్తుంది. అయితే అమృత తండ్రి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇది పరువు హత్య కాదు, కేవలం నా కూతురిని దూరం చేసినటువంటి సందర్భంలో జరిగిన హత్యను చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఎపిసోడ్కి ఇక్కడితో చెక్ పడిందా లేదు అంటే కనుక నిందితులు పైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉందనేది కూడా వేసి చూడాల్సిన అంశంగా కూడా ఉంది సుష్మా. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము కొంతమంది నేరస్తులైతే హార్ట్ పేషెంట్ కుటుంబ సభ్యుల ఆరోగ్యం అలాగే హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారని కొందరు నేరస్తులు న్యాయస్థానానికి తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎవరైతే A6గా ఉన్న మారుతిరావు తమ్ముడు ఫ్యామిలీ కూడా విలపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా ఏం చెప్తూ ఉన్నారు అంటే కోర్టుకి వెళ్ళి విన్నవించుకునే అవకాశం ఉందా, మళ్ళీ హైకోర్టుకి వేసుకునే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఆ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ కాపీసు ఇంకా బయటికి రావాలి. జస్ట్ జడ్జిమెంట్ అంటే జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును మాత్రమే ఇప్పటి వరకు కూడా మనం టీవీలో కావచ్చు అదేవిధంగా బయటకు వచ్చినటువంటి సమాచారంగా తీసుకోగలం. సో జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో జడ్జిమెంట్లో హైకోర్టుకి అంటే పై కోర్టుకి వెళ్ళడానికి అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారా లేదనేది కూడా చూడాలి. అంతేకాకుండా ఈ కేసు 5 సంవత్సరాల్లోనే ఈ కేసు పూర్తిగా దర్యాప్తు ముగియటం, అదేవిధంగా మిర్యాలకు కూడా కోర్టు కూడా దీని మీద జడ్జిమెంట్ ఇవ్వటం అనేది సంచలనంగా మారినటువంటి అంశం. అయితే ఈ కేసులో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా ఈ కేసులో చాలా వరకు కూడా ఆ పేషెంట్స్ ఉన్నారని చెప్పని ఆ బాధలు అంటే ఈ కేసులో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి తల్లిదండ్రుల ఆరోగ్యాలు బాగాలేదని చెప్పని చిన్నపిల్లలను అనేక అంశాల్లో కూడా వాళ్ళు పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్లన్నింటినీ కూడా మరొకసారి కోర్టు పరిశీలించిన తర్వాత కోర్టు ప్రాథమికంగా చేసినటువంటి దర్యాప్తు ఇప్పటి వరకు కూడా ఆ కోర్టుకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా వాంగ్మూలాలు ఎవరి దగ్గర నుంచి సేకరించారో ప్రత్యక్ష సాక్షుల నుంచి మొదలుకొని చివరి సాక్షి వరకు కూడా సాక్షులుగా చేసిన వాళ్ళందరూ ఇచ్చినటువంటి సాక్ష్య ఆధారాలు కావచ్చు, ఇవన్నింటిని టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత రెండో అదనపు సెషన్స్ కోర్టు ఏదైతే ఉందో ఈ సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి మిర్యాలగూడ సెషన్స్ కోర్టు SC/ST అట్రాసిటీ కోర్టు ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి అయితే అట్రాసిటీ కేసుకు సంబంధించిన అంశం కాబట్టి ఒకసారి దీనిలో వచ్చినటువంటి తీర్పులు అనేక సందర్భాల్లో కూడా పెద్ద కోర్టుల్లో సవాల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే అట్రాసిటీ కేసు అనేది అంత ఆషామాషిగా ఉండేటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే దాన్ని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగాలి. అంతేకాకుండా ఆ కేసులో ఆ సాక్షులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్ని సాక్ష్యాలను కూడా క్లియర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీని హత్య కేసుకు సంబంధించినటువంటి 302 సెక్షన్ సంబంధించి త్వరగా అప్పీల్కి వెళ్ళటానికో హైకోర్టులో సవాల్ చేయడానికి ఉంటుంది, కానీ అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో అంత ఈజీగా హైకోర్టు వెళ్ళడానికో అప్పీల్ చేయడానికి అంత ఈజీ ఉండదు. ఎందుకంటే కింద కోర్టులో కొన్ని సందర్భాల్లో కింద కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి పైకోర్టు కూడా తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా సుప్రీంకోర్టు కావచ్చు, లేదంటే అత్యున్నత న్యాయస్థానం, లేదంటే రాజ్యాంగ ధర్మాసనం కావచ్చు, ఇవి ఇచ్చే తీర్పులు కూడా అట్రాసిటీ కేసులో కూడా అంత ఈజీ అయినటువంటి తీర్పులు ఇవ్వలేరు. కానీ అక్కడ ప్రణయ హత్య జరిగినప్పుడు
జరిగినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా తమ నేరాన్ని వాళ్ళు ఒప్పుకోవటము, అంతేకాకుండా అక్కడ దొరుకుతున్న టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్లో భాగంగా ముద్దాలందరినీ కూడా ఐడెంటిటీ చేయటం. సో ఐడెంటిటీ చేసినప్పుడు చనిపోయిన వ్యక్తి ఒక దళితుడు కాబట్టి, వెనకబడినటువంటి కులానికి చెందిన వ్యక్తి కాబట్టి అట్రాసిటీ కేసు నుంచి ఆ కోర్టు ఇచ్చిన తీర్పునే ఫైనల్ కావచ్చు. అయితే 302కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో 302లో ఏమైనా మినహాయింపులు ఉంటాయా లేదా, దాన్ని హైకోర్టుకి వెళ్ళడానికో లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికో అవకాశం ఉంటుందా లేదా అనేది మీద చూడాలి. అయితే ఈ విధంగా తీర్పు వస్తుందా లేదా, 302 సెక్షన్ సంబంధించినటువంటి అంటే ఈ కేసులో విడివిడిగానే 302 సెక్షన్ సంబంధించినటువంటి ఈ కేసు వాదోపవాదనలు విడిగా జరిగినాయి. అదేవిధంగా అట్రాసిటీ సంబంధించిన 159 దగ్గర నుంచి యాడ్ చేసుకుంటే దానికి క్లాజెస్ ఏర్పాటు అవుతాయి, క్లాజెస్ ఉంటే ఆ క్లాజెస్ ప్రకారం ఏర్పాటు అయిందా, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మరొకసారి అప్లికి వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా అని చెప్పని దిగువ కోర్టు అంటే అట్రాసిటీ కోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెకండ్ సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి, సో 302 కూడా అదే కోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు ఉంది కాబట్టి 302కి సంబంధించినటువంటి హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అనే తర్వాత ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక హార్ట్ పేషెంట్ కుటుంబ సభ్యులు ఆరోగ్యం చిన్నపిల్లలు ఉన్నారని కొందరు నేరస్తులు న్యాయస్థానానికి తెలిపారు. ఉగ్రవాది అస్గర్ అలీకి అయితే సుఫారీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే A2 సుభాష్ శర్మకు నల్గొండ కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రణయ్ హత్యలో సుభాష్ శర్మ కీలక పాత్ర పోషించాడు. సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే జైల్లో 3 నిందితులు శిక్ష అనుభవిస్తున్నారు. ఉగ్రవాది అస్గర్ అలీకి సుఫారీ ఇచ్చి ప్రణయ్ను అమృత తండ్రి హత్య చేయించాడు. 7 ఓ గ్యాంగ్ను అస్గర్ అలీ ఏర్పాటు చేశాడు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరిన్ పాండ్యా హత్య కేసులో నిందితులతో కలిపి అస్గర్ అలీ గ్యాంగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అన్ని కోణాల్లో విచారణ జరపగా పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018 సెప్టెంబర్ 14వ తేదీన హత్యకు గురైన ప్రణయ్ గర్భవతిగా తన భార్య ఉన్న అమృతను నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆసుపత్రికి తిరిగి వస్తుండగా దుండగులు ప్రణయ్పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుఫారీ గ్యాంగ్తో ప్రణయ్ను మారుతీరావు హత్య చేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీల్లో ఛార్జ్ షీట్ నివేదికను రూపొందించినట్టు తెలుస్తోంది. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించి 2019 జూన్ 12వ తేదీన ఛార్జ్ షీట్ దాఖలు చేయగా నల్గొండ ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. తుది తీర్పు రిజర్వు సుమారు 5 సంవత్సరాల పాటు 9 నెలల కాలం పాటు కూడా 5 సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగగా పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జ్ షీట్ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈ రోజు ఇచ్చింది. ప్రణయ్ హత్య కేసులో A1 తిరునగూరు మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన A2కు సంబంధించి బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 MA కరీం, A6 తిరునగరు శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. సుభాష్ శర్మ A2 ఆయనకు ఉరిశిక్ష విధించింది. మిగతా సభ్యులకైతే మిగతా వారికైతే విడుదల కోర్టుకైతే ఏం చెప్తూ ఉన్నా అంటే మిగతా వారికి జీవిత ఖైదు విధించారు. ఇప్పటికే వారి కుటుంబాలు కూడా విషాదంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చూస్తూ ఉన్నాము. ఎవరికైతే శిక్ష ఖరారైందో వారి కుటుంబాలు కూడా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ 5 ఏళ్ల 9 నెలల కాలం పాటు విచారణ జరిగి 6 సంవత్సరాలు అవుతుంది ఈ ఘటన జరిగి. ఇప్పటికీ తుది తీర్పు అయితే వెలువరించింది నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు. A1గా ఉన్న మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోగా A2గా ఉన్న వారికి అయితే ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగతా వారికి అయితే జీవిత ఖైదును వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.